మీరు వెళ్ళండి అమ్మా, నా మనవడు తీసుకురండి అమ్మా. దాన్ని వదిలిపెట్టద్దు, దాన్ని వదిలిపెట్టద్దమ్మా. నా కిరణ్ తప్పు చేస్తే కిరణ్ కి శిక్ష పడుతుంది, నువ్వు అబద్ధం చెప్పుంటే నీకు శిక్ష పడుతుంది, అంతే కదా? ఇంకా లేట్ చేయకండి ఎస్ఐ గారు, వెంటనే టెస్ట్లకు పంపించండి. ఎటెల్లా తప్పించుకోలేరు. బసవా నువ్వు అటెల్లో, రుద్ర నువ్వు ఇటెలో, నువ్వు ఇటెలో. ఎవరైనా ఉన్నారా? దయచేసి హెల్ప్ చేయండి. అమ్మా, ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఎవరు లేరా? అమ్మా, ఒక నిమిషం ఇక్కడే ఉండు. అయిపోతుంది. శ్వేత, మర్యాదగా నాకు దొరికిపోండి, ఒక్క పొట్టుతో చంపేస్తా. అదే నేను వెతికి పట్టుకున్నానంటే నరకం చూపిస్తా, ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతా. అడుగంతా వెతుకున్నావు, ఎక్కడికి పోయినారప్పా? అదే అప్పా, అర్థం అవట్లేదు. సరే నువ్వు ఇటెల్లో. అయిపోయింది, కొంచెం వచ్చుకో.
శ్వేత ఎక్కడున్నావే? వాళ్ళు వచ్చేస్తున్నారు. కొంచెం వచ్చుకో, భయపడకు. కొంచెం వచ్చుకో. అంతా ఎత్తుకెళ్ళి సిద్ధప్ప, ఏడా కనిపించలేదు. రుద్రప్ప, ఎట్టయినా వాళ్ళ తీసుకుపోవాలా. అప్పశవం పక్కన 4 శవాలు ఉండాలా, లేకుంటే ఋషిబాబు మనల్ని చంపుతాడు. ఎదుగుదాం, పదండి. అయిపోతుంది, అయిపోతుంది. బంగారం లాంటి కొడుకు పుట్టాడు. అచ్చం అచ్చం నీలాగే ఉన్నాడు. చందమామలా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు బయటకు వస్తానా, మా అమ్మ మొహం ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనుకున్నావు కదా. ఇప్పుడు వచ్చేసా. మీ అమ్మని చూడు. శ్వేత, ఒక్కసారి నీ బిడ్డను చూడు. వద్దు వద్దు వద్దు. ఇది నా బిడ్డ కాదు, ఆ పాపిష్టి బిడ్డ. ఈ పిండం ఎప్పుడైతే నా కడుపులో పడిందో అప్పుడే నా జీవితంలో పెద్ద గండ మొదలైంది. అప్పటి నుంచే నాకు కష్టాలు మొదలయ్యాయి.
అందుకే ఎన్నోసార్లు ఈ బిడ్డని చంపుకోవాలని ప్రయత్నించాను. కానీ ఈ భూమి మీదకి రావాలని వీడి నుదుటిన రాసి పెట్టుంది కాబట్టి అనవసరంగా వచ్చాడు. ఈ బిడ్డని 9 నెలలు భారంగా మోసాను. ఇప్పుడు ఆ భారం దించుకున్నాను. ఒక పాపాన్ని వదిలించుకున్నాను. అందుకే మోహం చూడటం కూడా నాకిష్టం లేదు. అలా మాట్లాడతావేంటి శ్వేత? దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు. మారిపోయాను రిషి అంటే నిజంగా మారిపోయింది అనుకున్నాను. ఈ రకంగా మారిపోయింది అనుకోలేదు. అప్పం చంపుతుందా? ఈ బిడ్డ వలనే నా కుటుంబానికి దూరం అయిపోయాను. నా భర్తకి దూరం అయిపోయాను. నా జీవితాన్నే కోల్పోయాను. కానీ ఈ బిడ్డ వల్లే ఆ వజ్రముని వాళ్ళు నిన్ను వదిలేశారు. ఈ బిడ్డే నీకు ప్రాణభిక్ష పెట్టాడు. లేకపోతే నువ్వు వాళ్ల మీద విష ప్రయోగం చేసినప్పుడే నిన్ను చంపేసేవారు. అలాంటిది బిడ్డను చూడంటావేంటి? మీరెన్ని చెప్పినా నేను చూడలేను. ఎందుకంటే ఇదొక పాపం, ఇదొక శాపం. ఈ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నాతో పేగు తెచ్చుకున్నప్పుడే నాతో ఉన్న బంధం కూడా తెగిపోయింది. పసిగుడ్డు మీద నువ్వు కోపం చూపించడం అన్యాయం శ్వేత. నా జీవితాన్ని అన్యాయం చేసిందే ఈ పసిగుడ్డు. వాళ్ళిద్దరూ ఫారెస్ట్ నుంచి తప్పించుకున్నారక్క. బస్ స్టాప్కో రైల్వే స్టేషన్కో వెళ్ళుంటారు. అక్కడే పట్టుకొని అక్కడే వేసేద్దాం. శ్వేత, ఇంకొక్కసారి ఆలోచించు. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ బిడ్డని ఏ కుప్ప తొట్టిలోనో, ఏ గుడి దగ్గర, ఏ అనాథ శరణాలయంలోనో వదిలేసి వెళ్ళిపోదాం. తొమ్మిది నెలలు మోసి కనింది ఇందుకేనా? 9 నెలలు మోసింది జీవితాంతం ఈ బిడ్డతో కలిసి బతకడానికి కాదు. పసిబిడ్డలంటే నాకు ప్రాణం. అలా అని ఈ బిడ్డను మాత్రం ప్రాణంగా చూసుకోలేను. నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా నేనెంత చెప్పినా నువ్వు నా మాట వినవు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ బిడ్డని నా బిడ్డగా పెంచుకుంటాను. నా కన్న బిడ్డలా పెంచుకుంటాను. నేను తిరిగి ఎటు ఆ వజ్రముని ఇంటికి వెళ్ళలేను. ఆ రిషిగాడితో కాపురం చేయలేను. అందుకే ఈ బిడ్డే నా జీవితానికి తోడనుకుంటాను. ఎటైనా దూరంగా తీసుకెళ్లి పెంచుకుంటాను.
నువ్వు నీ భర్తను తీసుకొని నీ కుటుంబం దగ్గరికి వెళ్ళిపో. నువ్వు వాళ్ళ కంటపడకుండా జాగ్రత్తగా వెళ్ళిపో. శ్వేత, బిడ్డకు ఆకలి అవుతుంది. తల్లిపాలిచ్చి ఆకలి తీర్చు శ్వేత. ఆపదలో ఉన్నప్పుడు శత్రువుల పట్ల, ఆకలితో ఉన్నప్పుడు మనకు అన్యాయం చేసిన వాళ్ళ పట్ల కూడా కొంచెం కనికరం చూపిస్తాం. ఈ పసిబిడ్డ మీద ఆ మాత్రం కనికరం చూపించలేవా? అయ్యో ఊరుకోమ్మా. ఇన్నాళ్ళు నీ రక్తాన్ని పంచావు, నీ ఊపిరినిచ్చావు, నీ గర్భంలో స్థానం ఇచ్చి ఎంతో రక్షణ కల్పించావు. అలాంటి బిడ్డ పట్ల ఒక్కసారి జాలి దయ చూపించలేవా? నువ్వు ఈ బిడ్డని తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, ఒక్కసారి తల్లి పాలన తాగే అదృష్టాన్ని ఈ బిడ్డకు కల్పించు. బిడ్డని తీసుకో శ్వేత. ఒక్కసారి అమ్మ స్పర్శ ఎలా ఉంటుందో, అమ్మ ఒడి ఎలా ఉంటుందో, అమ్మ తీర్చే ఆకలి ఎలా ఉంటుందో చూపించు. నా వల్ల కాదు. నీ మనసు రాయిలా మారిపోతుందని, నీ హృదయం ఇంత కఠినమైపోతుందని అనుకోలేదు శ్వేత. బిడ్డ ఆకలితో అలమటించిపోతున్నాడు. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. కనీసం బిడ్డనైనా చూస్తుండు. దయచేసి బిడ్డని వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు. నాతో పాటు తీసుకెళ్తే ఆ రాక్షసుని ఎదురైనప్పుడు బిడ్డను కాపాడుకోలేను. అందుకే నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్త. ఏమండి, ఏమండి, చాలా థ్యాంక్స్ అండి.
మీలాంటి వాళ్ళు చట్టం నుంచి శిక్ష నుంచి తప్పించుకోకూడదు ఎస్ఐ గారు. నేనేంటో తెలుసు కూడా ఇలా ఎలా చెప్పగలుగుతున్నావు గాయత్రి? వద్దు, అలా పిలవద్దు. నీ గాయత్రి లేదు, చచ్చిపోయింది. అలా అన గాయత్రి. ఐ లవ్ యూ గాయత్రి. బట్ ఐ హేట్ యు.